హాయ్ అండి. మొన్న మా పాపది 4th బర్త్డే జరిగింది. 4th బర్త్డే సెలబ్రేషన్తో పాటు ఫుడ్ అనేది డొనేట్ చేయడం జరిగింది. ఎవ్రీ బర్త్డేకి మా అమ్మ చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఇలా ఫుడ్ డొనేషన్ చేయాలి, అన్నం తినలేని వాళ్ళకి మనం అన్నం పెట్టాలి, ఎంతో కొంత కొంచెమైనా పెట్టాలి, ఒకరి ఆకలి తీర్చాలి అని మాకు ఎప్పుడు చెప్తుంది. సో అలానే ఈ ఇయర్ కూడా ఒక 20 మెంబర్స్కి చికెన్ పులావ్, రైతా, వాటర్ బాటిల్, కేక్ అనేది డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఫుట్పాత్స్ మీద చాలామంది ఉంటారు. సో వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చేటప్పుడు వీడియో మాత్రం అస్సలు తీయలేదు, ఎందుకంటే నేను వెయ్యి చూపించుకోవడం ఇష్టం లేదనమాట. మా హస్బెండ్కి అస్సలు నచ్చదు, సో వద్దన్నారు, తీయలేదు. అందుకే ప్రిపరేషన్ మాత్రం వీడియో తీశాను. నేనేదో ఇది గ్రేట్గా చెప్పుకోవాలనుకోవట్లేదు, కానీ ఇలాంటి ఆలోచన అందరికీ రావాలి. మనం చేయడం వల్ల మన పిల్లలు కూడా మనల్ని చేసుకొని ఈ హెల్పింగ్ నేచర్ అనేది అలవాటు చేసుకుంటారనమాట. ఈ విషయంలో మా అమ్మ నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తుంది అండ్ చాలా హెల్ప్ చేస్తుంది. తనదే అనమాట ఇలాగా చెయ్యాలి అనేసి. సో నేను ఇంట్లో ఎంత నీట్గా ప్రిపేర్ చేస్తామో, క్లౌడ్ కిచెన్ ఆర్డర్స్కి ఎంత బాగా చేస్తానో అలాగే చేశాను. మొత్తం నేనే చేశాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇది వచ్చేసి మా బాబుకి బ్లైండ్ స్కూల్లో డొనేట్ చేసాం అనమాట. అప్పుడు తీసిన వీడియో. మా ఇంటి దగ్గర ఒక బ్లైండ్ స్కూల్ కూడా ఉంది, అక్కడ మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ డొనేట్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి మా పాప 2nd బర్త్డేది. రాజమండ్రిలో ఒక డిజేబుల్డ్ది ఉంటుంది, అక్కడ డొనేట్ చేసాం. అక్కడ డొనేషన్ మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. ఇలాంటి వాళ్ళ ఆకలి తీరుస్తున్నాం, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అన్న థాట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ విషయంలో మా హస్బెండ్ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. తన సపోర్ట్ లేనిదే నేను ఇలాంటివి చేయలేను కదా. సో చాలా చాలా మా అమ్మకి అండ్ మా హస్బెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. దానికి చాక్లెట్లు కావాలండి. తప్పు ఇవ్వాలి. హనుమాన్ అట్లే ఇవ్వేషు అది ఏ పని